హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో మార్చి 8వ తేదీన శివరాత్రి అంటే రేపు. సో చాలామందికి డౌట్ ఉంటుంది, ఏంటంటే ఉపవాసం ఎలా ఉండాలి, ఏమేమి తినచ్చు, ఏమైనా తినచ్చా తాగచ్చా అనేది. మహాశివరాత్రి ఎంతో పవిత్రమైన రోజు. సో దాంట్లో మనం ఉపవాసం ఎలా ఉండాలి, ఉపవాసం ఉన్న సమయంలో ఏమేమి తినాలి అనే విషయాన్ని మనం చూసినట్లయితే, ఈరోజు అర్ధరాత్రి కోటి సూర్యకాంతులతో లింగాహారంలో ఆవిర్భవించాడు శివుడు. అంతేకాదు ఇదే రోజు శివపార్వతులు వివాహం జరిగిన రోజుగా పురాణాలు చెప్తున్నాయి. మహాశివరాత్రి పర్వదినం శంకరునికి పూజ ఉద్దేశం పడింది. ఈరోజు శివభక్తులు పగలంతా ఉపవాసం ఉండి రాత్రి జాగరణ చేస్తారు. సంవత్సరంలో వచ్చే పనులు మాస శివరాత్రుల్లో మహాశివరాత్రి అత్యంత పవిత్రమైనదిగా భావించి ఉపవాసం, జాగరణ, మంత్రజపం చేసి ఈ రోజంతా శివునికి దగ్గరగా ఉంటారు. శివరాత్రి రోజు రాత్రి జాగరణ చేయాలి. ఎందుకంటే ఏ రోజు అయితే ఆ మాఘమాసం బహుళ చతుర్థి రోజు తిథి రాత్రి సమయంలో ఉంటుందో ఆ సమయంలో జాగరణ చేసి శివలింగానికి అభిషేకం చేయాలి. శివరాత్రి రోజు సూర్యోదయం పూర్వమే బ్రహ్మీ ముహూర్తంలో నిద్ర లేవాలి. సో మనం తెల్లవారిన దాకా పడుకోకూడదు. బ్రాహ్మణ ముహూర్తంలో మనం నిద్రలేచి స్నానాలన్నీ కూడా చేసేసిన తర్వాత ఈరోజు మనం శివుడికి భక్తి శ్రద్ధలతో పూజ చేసి ఉపవాసం చేయాలి. ఉపవాసం చేసే సమయంలో పచ్చి పాలు తాగవచ్చు, ఉడికించనివి అస్సలు తినకూడదు. పవిత్రమైన ఈరోజు దేవునికి దగ్గరగా ఉండి దైవ నామస్మరణ చేసుకోవాలి. ఈరోజు శివాలయానికి వెళ్తే అక్కడ పెట్టే పలహారాలు తినచ్చు. ఉపవాసం ఉన్నా కానీ అక్కడ పెట్టే పలహారం తినచ్చు. కొంతమంది ఉపవాసం ఉన్నాము వద్దు అంటారు. ఎప్పుడైనా మనం పలహారాన్ని వద్దు అనకూడదు. అది ఆ దేవునికి ఇష్టం ఉండదు. పలహారం ఆ దేవునికి మనం నివేదించాం కాబట్టి నిరభ్యంతరంగా తీసుకోవచ్చు. ఈరోజు ఉపవాసం చేసే సమయంలో మంచం మీద కానీ కుర్చీలో కానీ కూర్చోకూడదు. ఈరోజు కట్టిక నేల మీద సాప వేసుకొని కూర్చొని దైవనామస్మరణ చేసుకోవాలి. ఈరోజు కనీసం మనం కొద్దిసేపు అయినా కూడా మనం ఆ లింగోద్ధరణ కాలం నిషిద్ధ కాలం వరకు మేల్కొని ఉండి ఆ సమయంలో శివలింగానికి అభిషేకం చేయాలి. లేదా ఆ సమయంలో శివాలయంలో అభిషేకం చేసే సమయంలో చూసినా కూడా చాలు, కోటి జన్మల్లో పుణ్యం లభిస్తుంది. ఈరోజు ఆరోగ్యం బాలేని వారు ఉపవాసం చేయకపోవడమే మంచిది. అలా ఉపవాసం చేసి బాధపడడం శివయ్యకి ఇష్టం ఉండదు. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ మాంసాహారం అస్సలు తినకూడదు. అలా తింటే అలాంటి వారు నరకానికి పోతారని శాస్త్రాలు చెప్తున్నాయి. తర్వాత తెల్లవారిన దాకా నిద్ర లేకుండా ఉండకూడదు. మరియు సాయంత్రం ప్రదోష కాలంలో అస్సలు నిద్రపోకూడదు. అదేవిధంగా ఈరోజు శివారాధనలో ఉపయోగించే పూలతో మొగిలి పువ్వు వాడకూడదు. అత్యంత పవిత్రమైన ఈరోజు మహాశివుని నీటితో అభిషేకం చేస్తే ఎంతో సంతోషిస్తారని పురాణాలు చెబుతున్నాయి. ఈరోజు ఎవరైనా చెంబుడు నీళ్లు శివలింగంపై పోస్తే శివయ్య సంతోషిస్తాడు. అలాంటి వారి కోరికలు నెరవేరుస్తాడు. ఎందుకంటే ఈ మహాశివుడు అభిషేక ప్రియుడు. అలా నీటితో అభిషేకం చేసే సమయంలో మన ఒంటిపై ఉండే చెమట ఎట్టి పరిస్థితుల్లోనూ శివలింగంపై పడకూడదు. అలా పడితే మహాపాపంగా పరిగణించబడుతుంది. ఈరోజు ప్రతి ఒక్కరూ ఉపవాసం ఉండి ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ దేవుడికి దగ్గరగా ఉండడానికి ప్రయత్నించాలి. ఈరోజు ఇలా ఎవరైతే చేస్తారో అలాంటి వారికి శివుడి అనుగ్రహం కలిగి సకల పాపాలు పోయి మనకు అయ్యేలా ఆ మహాశివుడు దీవిస్తాడు. ఇక మనం నిత్యం అనుభవించే ఆనందాల కంటే శివానందం అధికమైన ఆనందం. ప్రతి మానవుడు మనం దుఃఖాన్ని కోరుకోడు, అలాగే ఆనందాన్ని కోరుకుంటారు ప్రతి ఒక్కరూ. కానీ ఆనందాన్ని కోరుకున్నంత మాత్రాన లాభం ఉండదు. దాన్ని పొందాలంటే ఏదో ఒక మార్గం ఉండాలి. ఆ ఆనందాన్ని పొందాలంటే మార్గం ఏంటంటే శివనామస్మరణ. మహాశివుడు ఆనంద స్వరూపుడు. అలాంటి మహాశివుని మనసులో తలుచుకుంటే మనకు శివానందం కలుగుతుంది. కానీ అలా ఆనందాన్ని పొందాలంటే మనం
కడుపు నిండుగా మనం భోజనం చేస్తే అది సాధ్యపడదు, నిద్ర వస్తుంది. అలాగే మనకు ఆరోగ్యం తీసుకోకుండా ఉండాలి. ఒకవేళ తీసుకుంటే అల్పాహారం తీసుకోవాలి. ఇక వృద్ధులు, అనారోగ్యంతో ఉన్నవారు, పసిపాపలు, గర్భిణీ స్త్రీలు వీళ్లకు ఈ నియమాలు వర్తించవు. అలాగే బీపీ, షుగర్ ఉన్నవాళ్ళు కూడా అల్పాహారం తీసుకోవచ్చు. ఎందుకంటే వారి శరీరం తట్టుకోలేదు కాబట్టి. ఆరోగ్యానికి మించింది ఏదీ లేదు. ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి ఈశ్వరుడు ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు కాబట్టి మీ శరీరానికి ఒక పూట విశ్రాంతి ఇవ్వండి. ఇలా చేస్తే ఎంతో సంతోషపడుతుంది. అయితే మేము తినకుండా ఉంటాము అనే వాళ్ళకి కొద్దిగా పలహారం తీసుకోవచ్చు. ఇది అందరికీ కాకుండా చేయలేని వారికి మాత్రమే. లేదా సీజనల్ పళ్ళు తినండి. శివరాత్రికి మనకు పుచ్చకాయ, సపోటా పళ్ళు ఇలాంటి పళ్ళు మనకి దొరుకుతాయి. పరిమితంగా అరటిపళ్ళు తినాలి. ఎక్కువ అరటిపళ్ళు తినకూడదు. ఫ్రూట్ జ్యూస్ తాగొచ్చు. ఇక మరీ ఉండలేని వారు 2 లేదా 3 సార్లు నిమ్మరసం తాగుతూ ఉండొచ్చు. ఇలా తాగడం వల్ల శక్తి వస్తుంది. ఈరోజు శివుడి మీద మనసు లగ్నం చేస్తే శివానందం కలుగుతుంది. ఇక ఉపవాసం ఉన్నవారు పండ్ల ఉన్న రసాలు, పాలు, నిమ్మరసం తాగొచ్చు. వండిన ఆహారం తినకూడదు. ఇలా ఒకరోజు ఉపవాసం ఉండి శివుడికి దగ్గరగా ఉండే ఎన్నో కోట్ల రెట్ల పుణ్యఫలం దక్కుతుంది. అంటే శివుడికి దగ్గరగా ఉంటే. ఒకసారి పార్వతీదేవి శివరాత్రి గురించి అడుగుతుంది. అప్పుడు శివుడు శివరాత్రి ఉత్సవం తనకు ఎంతో ఇష్టమని, సంవత్సరం అంతా ఏమీ చేయకపోయినా ఆ ఒక్కరోజు ఉపవాసం ఉన్నా సరే తాను ఎంతో సంతోషిస్తాడని చెప్తాడు. ఆయన చెప్పిన ప్రకారం ఆ రోజంతా పగలంతా నియమనిష్టలతో ఉపవాసంతో గడిపి రాత్రి 4 జాముల్లో శివలింగాన్ని మొదట పాలతో, తర్వాత పెరుగుతో, ఆ తర్వాత నీటితో, ఆ తర్వాత తేనెతో అభిషేకిస్తే శివుడికి ప్రీతి కలుగుతుంది. మరునాడు బ్రాహ్మణుడికి భోజనం పెట్టి తాను భుజించి శివరాత్రి వ్రతాన్ని సమాప్తం చేయాలి. శివరాత్రి రోజు పూజలు, జాగరణలు, పంచాక్షరి మంత్ర జపం చేసేవారు సర్వపాప విముక్తులై శివ సాహిత్యం పొందుతారని, దీనిని మించిన వ్రతం ఇంకొకటి లేదని పార్వతీదేవితో ఆ పరమేశ్వరుడు అంటాడు. కాబట్టి అంతటి పవిత్రమైన రోజు శివరాత్రి. ఆ రోజు మహాశివుడు ఎంతో ఆనందంగా ఇష్టమైన రోజుగా ఆ మహాశివరాత్రి రోజు మనం ఏం చేస్తే ఆ మహాశివుడు మనకు సకల ఐశ్వర్యాలు ఇస్తాడనమాట. ఎందుకంటే ఆ రోజు ఎక్కువగా సంతోషంగా ఉంటాడు. అదేవిధంగా భోగభాగ్యాలు ఇస్తాడు. బాధలు, కష్టాలు పోగొడతాడు. ఈరోజు ఏం చేస్తే శివ సాహిత్యం లభిస్తుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. శివలింగాన్ని ఆరాధిస్తే ఏం జరుగుతుందో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ప్రతిష్ఠ కాకుండానే కేవలం మీ ఇంట్లో ఒక శివలింగం పెట్టుకొని మీరు ఆరాధన చేస్తే మీకు ఏం జరుగుతుందో తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. అంటే శివలింగం ఆరాధన యొక్క మహిమ అంతగా ఉంటుందా అని మీకు ఆశ్చర్యం, ఆనందం కలుగుతుంది. మీ ఇంట్లో ఒక శివలింగాన్ని పెట్టుకొని మీరు చేయవలసిన అవసరం లేదు. కేవలం ఆ శివలింగం ముందు ఒక దీపం వెలిగించి శివ అనే నమస్కారం, ఒక చెంబుడు నీళ్లు పోసి 10 దోషాలు నివారించబడతాయి. చెంబు నీళ్లు పోస్తే మీరు కేవలం నీరు పోస్తేనే మీకు ఉన్న 10 దోషాలు పోతాయి. అలానే ఆ శివలింగంపై మీ చేతులతో కొన్ని పాలు పోసి 100 దోషాలు పోతాయి. అదేవిధంగా ఇక మీకు ఆరోగ్యం బాగోలేదు, మీరు గనక కొంచెం పెరుగుతో మీ ఇంట్లో శివలింగానికి అభిషేకం చేస్తే ఆ 1 గ్లాస్ పెరుగు తీసుకొని ఆ మహాశివలింగంపై పోసి ఒక నమస్కారం చేసి హారతి ఇస్తే ఆరోగ్య ప్రాప్తి వస్తుంది. కోట్లు డబ్బు ఉన్నా ఆరోగ్యం మిన్న. అందుకే మన పెద్దలు ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. కాబట్టి శివలింగానికి పెరుగుతో అభిషేకం చేస్తే చక్కని ఆరోగ్యాన్ని ఆ మహాశివుడు ప్రసాదిస్తాడు. అంతేకాదు ఇలా పెరుగుతో శివలింగాన్ని అభిషేకిస్తే 1000 దోషాల నివారణ
అవుతుంది. కాబట్టి కేవలం మీరు పెరుగుతో శివలింగాన్ని అభిషేకిస్తే మీకు ఆరోగ్యం కలుగుతుంది మరియు 1000 దోషాలు నివారించబడతాయి. ఇక మీరు శివలింగాన్ని నెయ్యితో అభిషేకిస్తే మీకు 2 లాభాలు కలుగుతాయి. ఒకటి, ఇంట్లో ధన ప్రవాహం కలుగుతుంది. ఏదైనా డబ్బులు బాగా కావాలి అనుకుంటే, ఎవరైనా డబ్బులు బాగా కావాలనుకుంటే శివలింగానికి నెయ్యితో అభిషేకం చేయండి. నెయ్యితో అభిషేకం చేసిన వ్యక్తులు ఆ మహాశివుడికి ఎంతో ఇష్టమైన వ్యక్తులు అవుతారు. ఇక రెండవది, మంచి ఆరోగ్యం కలుగుతుంది. ఇక మీరు తేనెతో అభిషేకిస్తే మీ ముఖంలో మంచి తేజస్సు వస్తుంది, వాక్చాతుర్యం వస్తుంది. ఎవరైనా ముఖంలో మంచి తేజస్సు రావాలి అంటే తేనెతో శివుడికి అభిషేకం చేయాలి. ఇక మనం ఇదంతా కూడా ఇప్పుడు విన్నదంతా కూడా అక్షరాల సత్యం. మీకు ఏదన్నా బాధ కలిగితే మనసు బాగా బాధపడుతుంది. ఆ బాధ వల్ల మీరు చాలా వేదనకు గురి అవుతారు. ఈ బాధ కాకపోతే అలాంటి సందర్భంలో పంచదార తీసుకొని శివలింగంపై పోస్తూ ఓం నమః శివాయ అనేది శివలింగాన్ని అభిషేకిస్తే, ఎప్పుడైతే మీరు మీ చక్కెరతో అభిషేకం చేస్తారో అప్పుడు దుఃఖం నాశనం అవుతుంది. దుఃఖం వెళ్ళిపోయి సంతోషకరమైన వార్తలు వింటారు. డబ్బు రావాలంటే నెయ్యి కంటే ముఖ్యమైన పదార్థం, అద్భుతమైన పదార్థం ఒకటి ఉంది. అదేంటంటే మనం చెరుకు రసం. చెరుకు రసంతో శివలింగానికి అభిషేకం చేస్తే మీ ఇంట్లో కనకవర్షం కురుస్తుంది. ఇక మామిడి పళ్ళ రసం ఎంత పవర్ఫుల్ అంటే, చక్కని ఆరోగ్యం కలగాలంటే పెరుగు కంటే కూడా ఈ మామిడి పళ్ళ రసం అనేది శివలింగానికి అభిషేకిస్తే మీకు చక్కగా ఆరోగ్యం కలుగుతుంది. ఎవరైనా ఆరోగ్యం గురించి బాధపడే వాళ్ళు ఆ మామిడి పళ్ళ రసంతో అభిషేకం చేస్తే మీకు ఇలా చేస్తే 2 లాభాలు కలుగుతాయి. ఒకటి, మీకు చక్కని ఆరోగ్యం కలుగుతుంది. అదేవిధంగా రెండవది, 1,00,000 దోషాలు నివారించబడతాయి. మనం చేసిన చాలా దోషాలు, మనకున్న చాలా దోషాలు నివారించబడతాయి. కాబట్టి మామిడి పళ్ళ రసంతో శివుడిని అభిషేకిస్తే మనకు అలా మామిడి పళ్ళ రసంతో శివయ్యని అభిషేకిస్తే మనకి ఎలాంటి రోగాలు దర్చేరని పురాణంలో చెప్తున్నాయి. ఇంకా కొబ్బరి నీళ్ళు ఎంతటి పవర్ఫుల్ అంటే వింటే మీరు ఆశ్చర్యపోతారు. కేవలం ఈ కొబ్బరికాయ కొట్టి ఆ కొబ్బరికాయ నీళ్ళతో శివలింగాన్ని అభిషేకం చేస్తే 30 లక్షల దోషాలు నివారించబడతాయి. ఇక ద్రాక్ష రసంతో కనుక శివలింగానికి అభిషేకం చేస్తే 10 కోట్ల దోషాలు నివారించబడతాయి. అంతటి శక్తివంతమైన ద్రాక్షరసంతో శివలింగానికి అభిషేకం చేయడం. ఇక నువ్వుల నూనెతో కనుక మీరు అభిషేకం చేస్తే 21 దోషాలు నశిస్తాయి. అన్నిటికంటే నువ్వుల నూనె ఎంతో శక్తివంతమైనది. ఇక ఇవన్నీ మేము చేయలేము అనుకునే వాళ్ళు కేవలం శివలింగంపై నీళ్లు పోసి కొంచెం విభూది వేసి, అది ఎంత పుణ్యం అంటే ఈ జగత్తులో ఉన్నటువంటి మనకు పత్రాలు, పుష్పాలు వీటన్నింటినీ మీ దగ్గరకు తీసుకువచ్చి ఆ శివుడికి సమర్పిస్తే ఎంత పుణ్యం కలుగుతుందో అంత పుణ్యం కలుగుతుంది. కాబట్టి మీ ఇంట్లో శివలింగానికి నీరు పోసి విభూది తీసుకొని శివశివ అంటూ వేస్తే మీకు అంతటి పుణ్యం కలుగుతుంది. ఇక చందనం కూడా విభూది అంత శక్తివంతమైనది. శివుడికి పసుపు, కుంకుమ, గంధం, చందనం ఈ 4 కన్నా చందనం చాలా శక్తివంతమైనది. చందనంతో శివలింగాన్ని అభిషేకం చేస్తే సర్వ అరిష్టాలు తొలగిపోతాయి. కాబట్టి చందనంతో శివుడికి అభిషేకం చేస్తే అంత శక్తివంతమైనది. ఇక కేవలం మీరు ఒక బిల్వపత్రాన్ని శివలింగంపై వేస్తే ఈ సృష్టిలో ఎన్ని తీర్థాలు ఉన్నాయి, అన్ని తీర్థాలతో మునిగితే ఎంత పుణ్యం వస్తుందో అంత పుణ్యం కలుగుతుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీద మీ వాల్యుబుల్ కమెంట్స్ చెప్పండి. అంతేకాకుండా శివరాత్రి రోజు నిష్టగా మనం ఉపవాసం వంటి జాగరణ చేసి శివుని పూజించుకుందాం. నేను కూడా ఎందుకో ఈసారి శివరాత్రి రోజు ఒక్కపొద్దుండి శివునికి జాగారం చేద్దాం అనుకుంటున్నాను. చూద్దాం ఎలా జరుగుతుందనేది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.